నమస్తే, వెల్కమ్ టు ఐ విట్నెస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళలు బాలికల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళి అర్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. నేటి నుండి డిసెంబర్ 6 వరకు అమ్మవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు. రేపు జరగనున్న సెయింట్ జార్జెస్ స్కూల్ 190వ వార్షికోత్సవ వేడుకలు. సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని వెల్లడి. మహాత్మా జ్యోతిరావు పూలేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళి. పూలే సేవలు అందరికీ ఆచరణీయమన్న సీఎం రేవంత్ రెడ్డి. అనంతపురం నగర శివార్లలో డ్రోన్లతో పోలీసుల నిఘా. పరుగులు పెట్టిన జూదగాళ్లు. సమాజంలోని మహిళలు బాలికల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని విశాఖలో వైసీపీ నేతలు కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విశాఖలో మాజీ మంత్రి అమర్, వైసీపీ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది. వారు వెనుకబడినటువంటి తరగతుల వరకు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిగా అనేక మంది నాయకులకి, ఎంతో మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహానాయకులకి అది స్ఫూర్తిగా నిలబడి బీసీలకి సమాజంలో సముచితమైనటువంటి స్థానం కల్పించేటువంటి దానికి వారు చూపించినటువంటి మార్గం, వారి ఆశయాలు, వాటికి అన్నిటికీ అనుగుణంగా గడిచినటువంటి 5 సంవత్సరాలు కూడా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భంలో బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం కూడా ఏ రకంగా ఇచ్చారో, రాష్ట్రంలో అసలు ఎన్ని కులాలు, ఎన్ని బీసీ కులాలు ఉన్నాయి, ఈ కులాలు అసలు రాష్ట్రంలో ఈ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు, ఉంటా ఉన్నారు అనేటువంటిది గుర్తించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. 56 బీసీ కార్పొరేషన్, దాదాపు 139 బీసీ కులాలకు సంబంధించి 56 బీసీ కార్పొరేషన్స్ ని, వివిధ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్స్ ని ఏర్పాటు చేసి వారికి తగినటువంటి గుర్తింపునిచ్చి వారికి అన్ని రకాలుగా కూడా అండగా నిలబడినటువంటి గడిచినటువంటి ప్రభుత్వం. మా ప్రభుత్వంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు, అది కాంట్రాక్ట్స్ సంబంధించినటువంటి విషయంలో కానీ, లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీల విషయంలో కానీ, లేదా నామినేటెడ్ పదవుల్లో కానీ, లేదా ఎమ్మెల్సీలు ఎంపిక చేసేటువంటి క్రమంలో కానీ, లేదా గడిచినటువంటి సందర్భంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా కానీ, లేదా శాసనసభ అభ్యర్థులుగా కానీ ఇచ్చినటువంటి గుర్తింపు గతంలో ఎవరు ఇవ్వలేదు, ఇక ముందు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. నిన్నగాక మొన్న సాయంత్రం ఒక సంస్థలో విషవాయువు లీక్ అయ్యి, ఇప్పుడే ఇంకో సమాచారం ఏంటంటే ఇంకొక ఆయన కూడా మరణించాడని చెప్పని అన్నారు. 2 మరణించడం జరిగింది. 9 మంది ఒక హాస్పిటల్లో, ఇంకొక 9 మంది వేరే హాస్పిటల్లో, గాజువాకలో కిమ్స్ ఐకాన్లో ఒక 8 మంది ఉన్నారు. పవన్ సాయి అని చెప్పి వడ్లపూడిలో ఒక హాస్పిటల్లో అక్కడ ఒక 9 మంది ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు వరకు ఒక ప్రజాప్రతినిధి కానీ, స్థానిక మంత్రి కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ రోజు వరకు ఎవరు రాలా. జరిగి 48 గంటలు అయింది ఇన్సిడెంట్ జరిగి. అసలు మొన్న ఎసెన్షియా ఫార్మాలో ఒక ఇన్సిడెంట్ జరిగి అక్కడ 15 మంది చనిపోయారు. తర్వాత ఇంకొక యూనిట్ లో ఒక 4 చనిపోయారు. ఇప్పటి వరకు ఒక లేబర్ మినిస్టర్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్ సంబంధించినటువంటి ఏదైతే ఈ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు నాకు తెలిసి ఆయన విశాఖపట్నం వచ్చినట్టు లేడు. ఇంకా స్థానిక మంత్రి గారు అయితే వారికి ప్రెస్ మీట్లకే సరిపోయింది సమయం. వారికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, ఎటకారంగా మాట్లాడడానికి వారికి ఆ సమయం సరిపోయింది. వారికి అంటే ఎసెన్షియా ఫార్మాలో చనిపోతే ఇది ప్రపంచవ్యాప్తంగా దీని మీద డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ₹1 మీరు ఇస్తారు. నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఏదైతే ఎక్స్గ్రేషియా అప్పుడు వారికి ఇచ్చారో ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ఆ రకంగానే ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో, అంటే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వారు కానీ ఇంకోరు కానీ ఎవరైతే ఉన్నారో గతంలో ఏ రకంగా చేశారో అది చేయాలి. వీటన్నిటికన్నా మించి గడిచినటువంటి 3 నెలల్లో ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగితే
మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు సేఫ్టీ ఆడిట్ చేయట్లేదు? రాష్ట్రం అంతా కలిపిన నాకు తెలిసి అయితే, ఎందుకంటే గతంలో నేను పరిశ్రమల శాఖ మంత్రిగా చేశాను. 90 నుంచి 100 పరిశ్రమలు హజార్డస్ యూనిట్స్ ఉంటాయి. అంటే ఇన్సిడెంట్స్ జరిగేటువంటి దానికి, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రమాదం జరిగేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి. దీని మీద కూడా మీరు సేఫ్టీ ఆడిట్ చేయకపోతే, ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సేఫ్టీ ఆడిట్ చేయకపోతే దేనికి ఉంది మీ ప్రభుత్వం? ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఎవరేమైపోయినా పర్వాలేదు అని అనుకుంటే తప్పకుండా ప్రభుత్వం తాలూకు బాధ్యత. ప్రభుత్వం దీని మీద స్పందించాలి. డెఫినెట్ గా సేఫ్టీ ఆడిట్స్ అనేటువంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడం కోసం టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. విద్యుత్ దీపాలంకరణలతో, చల్వ పందిళ్లతో ఆలయ ప్రాంగణమంతా శోభాయమానంగా మారింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఏమాత్రం తగ్గకుండా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది టీటీడీ. నేడు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇక సాయంత్రం 6 నుండి రాత్రి 8:30 నడుమ పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు. పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తర్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం. హైదరాబాద్ లో నిజాం కాలంలో ప్రారంభించిన అతి పురాతనమైన సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్స్ 190 సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ విద్యా సంస్థల స్పెషల్ ఆఫీసర్ ఆర్ సత్యానందం తెలిపారు. అబెట్స్ లోని సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్స్ ఆవరణలో పాఠశాలల ప్రిన్సిపల్స్ రూత్ లజ్వంతితో కలిసి మాట్లాడారు. 1934లో ది హైదరాబాద్ రెసిడెన్షియల్ స్కూల్ పేరిట కేవలం 5 మంది విద్యార్థులతో ప్రారంభమైన తమ పాఠశాలలు నేడు 4300 మంది విద్యార్థులతో కొనసాగుతున్నాయన్నారు. అంచెలంచెలుగా నిజాం కాలం నాటి నుండి నేటి వరకు విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ క్రీడలు, సాంస్కృతిక, సామాజిక, ఇతర రంగాల్లో రాణించే విధంగా పాఠశాలల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తుందన్నారు. బాలులతో పాటు బాలికలను కూడా ఎన్సీసీ, ఇతర ప్రతి రంగంలో ప్రావీణ్యం చెందే విధంగా వారి అభిరుచులకు అనుగుణంగా పాటుపడుతున్నామన్నారు. 190 సంవత్సరాల వేడుకలను ఈ నెల 29వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాఠశాలల విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులు సైతం ఈ వేడుకల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో కాక ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు అరుణ బహుగుణ, జేడీ చక్రవర్తి లాంటి ప్రముఖులతో పాటు ఎంతో మంది రాజకీయ, ఇతర రంగాల్లో ప్రముఖంగా కొనసాగుతుండడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. Mark, in charge bishop of Medak Diocese, St. George's Grammar School యొక్క చరిత్ర 190 years. 1834లో స్థాపించబడి బ్రిటిష్ వారి ద్వారా ఇది స్థాపించబడి, అప్పుడు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వారి యొక్క పిల్లల కొరకు విద్యా బోధన కొరకు స్థాపించబడింది. దాని తర్వాత నిజాం పరిపాలనలో ఉన్నటువంటి పరిపాలకుల చిల్డ్రన్ కూడా ఇక్కడ చదివినారు. దాని తర్వాత చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ వారికి ఇది అప్పజెప్పబడింది. దాని ద్వారా ఇప్పుడు సిఎస్ఐ మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తూ ఉంది. మరి ఈ స్కూల్లో మొట్టమొదటిగా చదివినటువంటి ప్రాముఖ్యులు ఎవరంటే హర్ ఎక్సలెన్సీ మిసెస్ సరోజినీ దేవి, నైటింగేల్ ఆఫ్ ఇండియా అని బిరుదు పొందినటువంటి ఆమె ఇక్కడ చదివినటువంటి వారిలో ఒకరు. మరియు అదే కాకుండా నవాబ్ మెహదీ యార్ జంగ్, ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ నిజామ్స్ పీరియడ్. అండ్ వీ హ్యావ్ నవాబ్ జీవన్ యార్ జంగ్ బహదూర్, ఆయన చీఫ్ జస్టిస్. ఇంకొక అతను మిస్టర్ పిఎం రెడ్డి, జనరల్ మేనేజర్ ఆఫ్ డెక్కన్ ఎయిర్వేస్. మిస్టర్ ఆబిద్ హసన్ సఫ్రానీ అండ్ జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి. మిర్జా హమీదుల్లా బేగ్, చీఫ్ జస్టిస్. జస్టిస్ నస్రుల్లా బేగ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. మిసెస్ రాణి కుముదిని దేవి, మేయరల్ పొజిషన్ మేయర్గా పనిచేసినటువంటి ఆమె. లీలా ముని నాయుడు, ఎక్స్ డిప్యూటీ ఫారిన్ సెక్రటరీ చదివినారు. అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ ఎవరంటే స్పెషల్
స్క్వాడన్ లీడర్ రాకేష్ శర్మ, ఆయన కూడా మా యొక్క ప్రోడక్ట్. మరి నిజామత్ జంగ్ పోయెట్ అండ్ సర్ అబ్బాస్ అలీ ఖాన్ పోయెట్, మరియు ఫిలిం ఆర్టిస్ట్ మిస్టర్ సురేష్ ఉబ్రాయ్, అండ్ బాలీవుడ్ మిస్టర్ తల్లత్ అజీజ్ ప్లేబ్యాక్ సింగర్, మిస్టర్ జేడి చక్రవర్తి ఫిలిం యాక్టర్. స్పోర్ట్స్ పర్సనాలిటీస్లో మిస్టర్ ఎం కాసిం అలీ అర్జున అవార్డీ ఇన్ టేబుల్ టెన్నిస్, and Miss Saida Sultana, National Table Tennis Coach, and Fakhruddin Ali Khan, State Tennis Champion, and Mr. M. Yamin Hussain, National Swimming Champion, Mr. Abid Ali, Test Cricketer, Mutazuddin, State Tennis Champion, Farooq Kader, State Swimming Champion. పెరేడ్ ఉమెన్ వింగ్ లో మొట్టమొదటి విమెన్ కమాండర్గా కస్తూరి అనే మా స్కూల్లో చదివినటువంటి అమ్మాయి దాన్ని లీడ్ చేసినది. సో ఇలా విధంగా చాలామంది ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఈ సంస్థలో చదివి ఎన్నో గొప్ప పొజిషన్స్లో వారు రాణించి ఉన్నారు. అదే కాకుండా ప్రపంచమంతటా ఈ జార్జియన్స్ అందరు కూడా స్థిరపడి ఉన్నారు. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్. మరి మమ్మల్ని దేవుడు ఎంతో అద్భుతమైన రీతిలో నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాం. మరి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము రైట్ రివర్ హైదరాబాద్ మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తదితరులున్నారు. అనంతపురం జిల్లా డ్రోన్లతో పోలీసులు నిఘా పెట్టడంతో జూదగాళ్లు పరుగులు పెట్టిన ఘటన అనంతపురం నగరం శివారు ప్రాంతాల్లో జరిగింది. డ్రోన్ల ద్వారా పోలీసులు వారిపై నిఘా పెట్టారు. ఇది గమనించిన వారు పరుగులు పెట్టారు. జిల్లా కేంద్రంలోని పలు శివారు కాలనీలోని చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో అత్యంత ప్రమాదకరమైన బల్లులు పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. నీలిరంగు నాలుక కలిగిన బల్లులు 3, వెస్టర్న్ బల్లులు 3 స్వాధీనం చేసుకున్నారు. థాయిలాండ్ నుంచి అక్రమంగా ఇండియాకు తరలిస్తున్న వీటిని గుర్తించి విశాఖ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ, ఇంటెలిజెన్స్, ఫారెస్ట్ సర్వీస్ అధికారులు సంయుక్త తనిఖీల్లో వీటిని గుర్తించి ఎయిర్ పోలీసులకు అప్పగించింది డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అల్లూరు జిల్లాలో గర్భం దాల్చిన గిరిజన మైనర్ బాలిక అల్లూరు చింతపల్లి మండలం వంగసార గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల 9వ తరగతి చదువుతున్న 14 సంవత్సరాల విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన బయటపడింది. అన్నవరం పోలీస్ స్టేషన్ లో అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఫిర్యాదు చేశారు. వంగసార గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో చింతపల్లిలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి పరిచయం పెంచుకున్నాడు. ప్రేమలో పడి గర్భం చేశాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పోక్సో కేసు పెట్టినట్లుగా తెలిపారు. మీరు వివరణ ఇస్తారు, ఎవరు చెప్పండి. వివరణ మేమేమి ఇవ్వగలరు సార్? వివరణ అది దసరా సెలవులు పిలిపి రాలేదు అది అమ్మాయి. అవన్నీ పిల్లల పట్ల మీరు ఎలా బాధ్యత వహిస్తున్నారు? అసలు పిల్లలు మొత్తం టోటల్ పిల్లలు ఎంతమంది సార్ ఇక్కడ? పిల్లలు ఎంతమంది ఇక్కడ? మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి కాదు సార్, టోటల్ చెప్పండి సార్ ఎంత. అలా కదమ్మా, మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోవడం చేయాలి తప్ప. అలా కదమ్మా, మామూలు పిల్లలు ఎంతమంది చెప్పండి ఇక్కడ. లోనికి వచ్చి ఏదైనా ఇది అవుతే మాకు మేము లోపల రావట్లేదు, బయట నుంచి మాట్లాడుతున్నాం సార్. మేము పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు లేదా, పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి మీకు చూడాల్సిన బాధ్యత మీకు ఉంది కదమ్మా. ఏం చూస్తున్నారు? ఆమె సెలవులు వెళ్ళారు కాబట్టి కొంచెము ఇలా ఉంది కదా, లోపలికి వస్తే బాగోదని మీకు ఆపేము. లేకపోతే మేము లోపల రావట్లేదు, బయట నుంచి మాట్లాడుతున్నాం. మీరేం బయట రండి, బయట వచ్చి మాకు వివరణ ఇవ్వండి. వివరణ అంటే ఇక్కడ ఏం జరగలేదండి. మరి ఏం జరగకుండా అమ్మాయి ఎలా గర్భం దాల్చిందమ్మా?
ఇక్కడ సెలవులు ఇంటికి అయిందని కూడా మీరు గమనించాలి. సెలవులు ఎప్పుడు నువ్వు పోయిన నెలలు ఇచ్చారు సెలవులు దసరా 10 నెలలు నీది 11 నెల అండి ఒకసారి మామూలుగా మాట్లాడదాం. ఎందుకంటే దాన్ని తీసుకొచ్చి మామూలుగా మాట్లాడదాం. మామూలు మాట్లాడడం రాలేదు మేడం. తప్పు చేసామా లేకపోతే ఏం చేసామండి మీరు మరి ఈరోజు ఈ చింతపల్లి ఏరియా హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. మెయిన్లీ లాస్ట్ 1 మంత్ నుంచి కొన్ని కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి న్యూస్ పేపర్లో. సో అదన్నీ ఎంక్వైరీ చేయడానికి అండ్ ఓవరాల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో ఎంత వేకెన్సీస్ ఉంది, ఏమేమి అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉంది అదన్నీ నోట్ చేసుకొని రిజాల్వ్ చేయడానికి వచ్చాము. సో వీ హ్యావ్ డన్ మీటింగ్ విత్ సూపరింటెండెంట్ అండ్ ఆల్ ద డాక్టర్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్ అందరితో మీటింగ్ జరిగింది. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అన్నీ నోట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ అది కలెక్టర్ సార్తో డిస్కస్ చేసి ఏం చేయొచ్చు అన్నది డిస్కస్ చేసి అది రిజాల్వ్ చేస్తాము. థ్యాంక్ యూ సార్. గత బీఆర్ఎస్ హయాంలో భూ సమస్యలే కాకుండా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో దశాబ్ద కాలం విఫలమయ్యారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్నాయిగూడ రైతు సమస్యలపై రచ్చబండ నిర్వహించిన కేఎల్ఆర్ కు ఓ నిరుపేద తన గోడు వెళ్లబోసుకున్నాడు. గాడగుట్టి సత్యనారాయణ అనే రైతు పేరు ప్రభుత్వ ఉద్యోగిగా నమోదైంది. దీంతో పెన్షన్ నిలిచిపోయింది. గత పాలకులు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు. దీంతో స్పందించిన లక్ష్మారెడ్డి వెంటనే అధికారులతో మాట్లాడి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన ఉద్యోగి స్థానంలో పింఛన్ లబ్ధిదారుడిగా పేరు నమోదు చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. కొడుకు ఏమైనా టెలిఫోన్ నంబర్ ఉందా రాసుకో. ఈయన ప్రభుత్వ ఉద్యోగస్తుడు అని పడ్డదంట. ప్రభుత్వ ఉద్యోగస్తుడు అని పడ్డది. ఈయన ప్రభుత్వ ఉద్యోగం కాదు. ప్రభుత్వ ఉద్యోగి అయితే పెన్షన్ రాదు కనుక ఈయన ప్రభుత్వ ఉద్యోగి కాదు కనుక అందులోకి వెళ్ళి డిలీట్ చేయాలి. ఆ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో ఈయన పేరు డిలీట్ చేయాలి. పేరు డిలీట్ కాదు, ఉద్యోగి అనే దాన్ని కొట్టేసి కాదు. మహబూబాబాద్ తొర్రూరు ఆర్టీసీ డిపో మేనేజర్ పై అయ్యప్ప దీక్షాదారులు మండిపడ్డారు. అయ్యప్ప మాల వేసుకున్న డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ జరపడం వివాదమైంది. అయ్యప్ప స్వాములకు ఎందుకు చేస్తున్నారని అడిగినందుకు ఆర్టీసీ డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు. టెస్ట్ చేసి తీర్తామంటూ విజిలెన్స్ కానిస్టేబుల్ తెగేసి చెప్పాడు. ఆర్టీసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆర్టీసీ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి రాజేంద్రనగర్లోని మైల్దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. అతివేగంగా వచ్చి డివైడర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు మైలార్దేవపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారులోని మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొఘల్ ఖానాల వద్ద మహబూబ్ ఫ్రైడ్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ఒక ఫర్నిచర్ గోదాంలో ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నారు. చుట్టుపక్కల ఫంక్షన్ హాల్ ఇళ్లు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎంత పెద్ద సమస్య అయినా సంయమనం పాటిస్తే పరిష్కరించుకోవచ్చని, ఆవేశాలకు పోతే నష్టం తప్ప ఎలాంటి లాభం ఉండదని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల పేర్కొన్నారు. దిలావర్పూర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం, రైతులు ప్రజలకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమని తెలిపారు. ఈ సమస్య పరిష్కరించడంలో గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు చాలా చొరవ తీసుకోవడం వల్ల సమస్యకు పరిష్కారం దొరికిందన్నారు. బాధిత రైతులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు విద్రోహకారులకు అవకాశం ఇవ్వకుండా ఎప్పుడు కూడా తమ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునేందుకే మొగ్గు చూపాలని సూచించారు. దిలావర్పూర్ ఘటనలో పోలీస్ శాఖ పూర్తి సంయమనం పాటించిందని స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి తన వాహనంలోనే ఘైరావ్ చేయడంతో ఆర్టీఓ రత్న కళ్యాణి అస్వస్థతకు గురయ్యారని, ఈ నేపథ్యంలోనే రోప్ పార్టీతో వెళ్లి
ఆర్టీఓను బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి పంపించామని వివరించారు. ఈ క్రమంలో కొంతమంది ఆర్టీఓ వాహనాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, వారి ప్రయత్నాన్ని నిలువరించామని చెప్పారు. మంగళవారం ఉదయం నుంచి పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరించిందని అన్నారు. ఇక 61వ జాతీయ రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా సిర్గాపూర్, నర్సాపూర్, కల్లూరు తదితర చోట్ల ట్రాఫిక్ మళ్లింపులను చేపట్టామన్నారు. బుధవారం కూడా పోలీస్ శాఖ శాంతియుతంగా వ్యవహరించిందన్నారు. ఇక పరిస్థితులు చేయి దాటిపోకుండా ఉండేందుకే కొంతమందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. గ్రామస్తులు పోలీసులపై రాళ్లు విసిరినప్పటికీ లాఠీచార్జ్ చేయకుండా శాంతియుతంగానే సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లామని స్పష్టం చేశారు. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు గవర్నమెంట్ ఈ ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీ సెక్రటరీతో మాట్లాడి అబేయన్స్లో పెట్టించడం జరిగింది. అదే కలెక్టర్ గారు కూడా నోటీసు ఇష్యూ చేశారు, ప్రెస్ నోటు. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, అపోహలు పెట్టుకోవద్దు, ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దు. ఇది మళ్ళీ ఇప్పుడప్పుడే మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు, తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఏ రకమైన రూమర్స్ నమ్మి ఏ రకమైన ఉద్రేకాలకి మీరు లోన్ కావద్దని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇట్లా రూమర్స్ నమ్మి దాడులు చేయడము ఇట్లాంటివి చేస్తే చట్ట వ్యతిరేకంగా మళ్ళా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్లాంటి వదంతులు నమ్మొద్దు, అంత మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నారు మేము ఎంత ఓపిక పట్టామో. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనేది మేము ఫస్ట్ నుంచి ఇదే దీంతో ఉన్నాము. దయచేసి వదంతులు నమ్మి ఎవరి మీద దాడులు చేయొద్దు, ఎట్లాంటి ప్రతీకార చర్యలకి పూనుకోవద్దు. అంత మంచి జరుగుతుంది. గవర్నమెంట్ మీ డిమాండ్స్ పట్ల సానుకూలంగా పరిశీలిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కలెక్టర్ గారు ప్రెస్ నోటు రిలీజ్ చేశారు, అబేయన్స్లో పెట్టారు ఆర్డర్స్ అనేసి. సో మీరు వచ్చి కొంతమంది మాట్లాడడానికి వచ్చినా కూడా నేను తీసుకెళ్ళి కలెక్టర్ మేడంతో కల్పిస్తాను. మీరు అప్పుడు కూడా అష్యూరెన్స్ తీసుకోవచ్చు. సో మీరు వచ్చి స్వయంగా మాట్లాడవచ్చు మేడంతో కూడా. సో ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దీని అబేయన్స్లో పెట్టే అధికారం ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సెక్రటరీ దీన్ని అబేయన్స్లో పెట్టారు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి, ఎట్లాంటి ప్రతీకార చర్యలకి పూనుకోకండి, అసాంఘిక కార్యక్రమాలకి వెళ్ళొద్దు. నిర్మల్ పోలీస్ మీ పోలీస్, మేము ఉండేది మీకోసమే, అది గుర్తుపెట్టుకొని ఉండండి. థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు చేపట్టిన మాలల మహాపాదయాత్రలో భాగంగా షామీర్పేట మండల మాల మహానాడు అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో షామీర్పేట మండలంలోని నల్సర్లా కళాశాల నుండి షామీర్పేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వరకు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తో కలిసి ఉమ్మడి షామీర్పేట మండలంలోని మాల సోదరులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం షామీర్పేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర చేసుకుంటూ కీసర మండలానికి బయలుదేరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తెలంగాణలో మాలలు తక్కువ ఉన్నారని చెప్పి మాదిల యొక్క అవకాశాన్ని, మాదిల యొక్క కంచెల మెతుకులను మాలలు గుంజుకు తింటున్నారని చెప్పి ఏదైతే అబద్ధ ప్రచారాన్ని పదే పదే చేస్తా ఉన్నాయో పార్టీలు కానీ, ఎంఆర్పిఎస్ కానీ, ఇతర సంస్థలు కానీ, ఆ ప్రచారం తప్పు అని చెప్పడానికి మాలల మహాపాదయాత్రగా జాతీయ మాలల ఆధ్వర్యంలో అక్టోబర్ 20వ తారీఖున భద్రాచలం నుంచి 1000 కిలోమీటర్ల పాదయాత్రను మేము చేపట్టడం జరిగింది. ఇది 1000 కిలోమీటర్ల పాదయాత్ర, 35 నియోజకవర్గాలు, 16 జిల్లాలు, 40 రోజుల పాటు ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. సుమారు ఇప్పుడు 38 రోజులు ఈ యొక్క పాదయాత్ర ఈ రోజుకి 960 కిలోమీటర్ల వరకు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, ఈరోజు షామీర్పేట మండలంలో పెద్ద ఎత్తున పాదయాత్రకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అశాస్త్రీయమైన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తీసుకురావద్దని చెప్పి కోరుతాను. ఎందుకంటే ఆర్టికల్ 341 సవరిస్తేనే అది రాజ్యాంగ సవరణ జరిగితే మాత్రమే వర్గీకరణ అవుతుంది. కానీ ఈరోజు దొడ్డిదారిన మోడీ గారు రాసిన స్క్రిప్ట్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చదివి ఈరోజు దళితుల మధ్యన అనైక్యతను తీసుకొచ్చి రాజ్యాధికారానికి పోకుండా చేసేటువంటి కుట్రలో భాగమే ఈ యొక్క పాలకుల ఈ కుట్రలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ వర్గీకరణ అంశాన్ని పక్కబెట్టి కృష్ణమాధవ్ గారు కూడా మేము మాలమాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, ఆహ్వానిస్తాను. మన ఉమ్మడి సమస్య ఉంది. 2% లేనటువంటి అగ్రవర్ణాలు ఈరోజు 10% రిజర్వేషన్ అనుభవిస్తూ, మొన్న ఇటీవల డిఎస్సీలో కూడా 42 మార్కులు వచ్చిన ఓసీలకు సీట్లు వచ్చినాయి, 60 నుంచి 70 మార్కులు వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సీట్లు రానటువంటి, ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి పడుతుంది. స్పష్టంగా మనకు ఇదే ఉదాహరణ. ఈరోజు 2% లేని వాళ్ళు 10% అనుభవిస్తున్న సందర్భంలో 20% ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు ఈరోజు 15% దగ్గర కొట్టుకోవడం
ఇది కరెక్ట్ కాదు, ఇది అంబేద్కర్ భావజాలం కూడా కాదని చెప్పి కృష్ణమాధవ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జిన్నారం మండలం కాజుపల్లి పారిశ్రామిక వాడలో అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. MB2 బ్లాక్ లో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.